అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంతమంది క్రౌడ్ ఉంటారని ఈ యొక్క టెంపుల్ లో. దేవుడు దయవల్ల అలా ఇలా దూరేసి విఐపి దర్శనంలో లోకల్స్ అని చెప్పేసి వెళ్ళిపోయాము. ఒక్కలా కానీ ఫ్రీ దర్శనం వెళ్ళుంటే చుక్కలు కనిపించుండేవి. హే హలో డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు ఏకాదశి అని చెప్పి మనమైతే అప్లై కొండకి అయితే వచ్చాం అనమాట. కనిపిస్తున్న కార్స్ అండ్ బైక్స్ పార్కింగ్ చూసి దర్శనం కష్టం అనుకున్నా. పోలీసులు అయితే ఎవ్వరిని అలో చేయడం లేదన్నమాట. బైక్ లోకల్స్ అన్నా కూడా. ఇంకా మనమైతే అక్కడి నుంచి ఒక 1 కిలోమీటర్ గుడి దగ్గరికి ఆటోలు వెళ్ళాలన్నమాట. పర్ పర్సన్ 10 రూపీస్ చార్జ్ చేస్తున్నారు. ఇంకెక్కడికి చూసి క్రౌడ్ అయితే మామూలుగా లేరన్నమాట. ఇంక ఫ్రీ దర్శనం వెళ్దాం అనుకునే ఒక ఫ్రీ లైన్ లో క్రౌడ్ చూసి ఫ్రీ దర్శనం అవ్వదని చెప్పి మనమైతే 20 రూపీస్ టికెట్ తీసుకుని లోపలికి వెళ్దాం అనుకున్నాం. 20 రూపీస్ టికెట్ తీసుకుని వెళ్దాం అనుకునే లోపల మనకైతే ఎవరో ముందర మఫ్టీలో ఉన్నారంటే వాళ్ళే తీసుకెళ్లిపోయారు అనమాట. లోకల్స్ అని చెప్పేసి మనం లోపలికి వచ్చాం, ప్రశాంతంగా ఉండొచ్చు అనుకుంటే ఇంకో చెక్కి బయట అయితే వచ్చింది. ఇంకా వాళ్ళైతే అలో చేయలేదు అనమాట. ఓన్లీ వీఐపీస్ అండ్ టీటీడీ కార్డు ఉంటే అలో చేస్తా అన్నారు. ఇంకా మనమైతే అక్కడ 20 రూపీస్ టికెట్ తీసుకుని సార్ రిక్వెస్ట్ చేసి లోపలికి వెళ్ళిపోయాము. ఇప్పుడు ఇది కనిపిస్తుంది కదా లెఫ్ట్ లో, అదే 20 రూపీస్ టికెట్ అనమాట. బయట ఉందన్నమాట, అది ఫ్రీ దర్శనం. అదైతే చుట్టూ తిరుగు రావాలి గుడికి అంతా. ఒకవేళ చిన్న పిల్లలు ఉంటే ఇక్కడ నుంచి అయితే వదిలేస్తున్నారు అనమాట. ఇంకా ఫైనల్ 1.5 అవర్ వెయిట్ చేసిన తర్వాత లాస్ట్ క్యూ లైన్ లోకి అయితే వచ్చాం. ఎంట్రెన్స్ లోపలికి రాగానే అన్ని లైన్స్ ఒకేసారి వదిలేసారు అనమాట. లిటరలీ తోసుకునేసారు ఒకరు 2 అవర్స్ తర్వాత దర్శనం చేసుకుని బయటకి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ వైకుంఠ వాకిలి ద్వారం అయితే ఉంది. చెప్తున్నా కదా, నేనైతే లిటరల్లీ కొండ మీద ఎంత ఎక్స్పీరియన్స్ పొందాను, ఇక్కడ కూడా అంత ఎక్స్పీరియన్స్ పొందాను అనమాట. ఈ రోజు ఒక వెంకటేశ్వర స్వామిని చూస్తూ చాలా బాగా దర్శనం అయితే ఒక వైకుంఠ వాకిల్లో దర్శనం చేసుకున్న తర్వాత అలా ఒక రౌండ్ తిరిగేసి బయటకు వచ్చేసాను అనమాట ప్రసాదం కోసము. మీరు కానీ అప్లై కొండకు వస్తే ప్రసాదం అయితే అస్సలు మిస్ అవ్వకండి. క్యూ ఎంత ఉన్నా యొక్క టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా యాసిటీస్ గుడి బయటకు వచ్చేసి మళ్ళీ ఆటో ఎక్కేసి మనం అయితే పార్కింగ్ దగ్గరికి వచ్చి బండి అయితే స్టార్ట్ చేసి ఇంటికి అయితే వచ్చేసాం అనమాట. మీరు ఎంతమంది ఈ రోజు అప్లై కొండకి వెళ్ళి డెఫినెట్ కామెంట్ చేయండి. అలానే వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ